బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఎన్డీఏ ఎడతెగని కసరత్తు చేస్తుంది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయనుందో ఇవాళ తేలే అవకాశం ఉంది. రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరగనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు ఎవరనేది రేపు సాయంత్రం వెల్లడయ్యే అవకాశం ఉంది. వచ్చే నెలలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య రసవత్తర పోరు జరగడం ఖాయంలా కనిపిస్తోంది. అధికార ఎన్డీఏ కూటమి అగ్రనేతలు ఇవాళ సీట్ల పంపకాలపై ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ, హెచ్ఐఎం, ఆర్ఎల్ఎం పార్టీల అగ్రనాయకులు ఒకే వేదికపైకి వచ్చి సీట్ల సర్దుబాటు, పోటీ చేసే స్థానాలపై ప్రకటన చేస్తారు. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించిన బీజేపీ కీలక నేతలు సీట్ల కేటాయింపుపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీలో బీజేపీ కీలక నాయకులు సమావేశమవుతారు. ఆ తర్వాత ఎన్డీఏ సీట్ల కేటాయింపుపై ప్రకటన రానుంది. ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా బీజేపీ సీట్ల పంపకాల ప్రక్రియకు నేతృత్వం వహిస్తోంది. ఎన్నో రోజుల నిరీక్షణ, చర్చల తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ చివరకు ఒక సాధారణ ఫార్ములాకు అంగీకరించాయని తెలుస్తోంది. 40 సీట్లకు తగ్గేది లేదన్న ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాస్వాన్తో బీజేపీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ చర్చలు జరిపారు. మరోవైపు 15 సీట్లకు తగ్గితే తాము ఎన్నికల్లో పోటీ చేసేది లేదని హెచ్చరించిన హెచ్ఐఎం చీఫ్ జితన్ రామ్ మాంఝీను బుజ్జగించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రంగంలోకి దిగారు. కూటమిలో ప్రధాన పార్టీలైన బీజేపీ, జేడీయూ మధ్య కీలక ఏకాభిప్రాయం కుదిరినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో బీజేపీ, జేడీయూ చెరో 103 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. మిగిలిన సీట్లను చిన్న పార్టీలకు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాయి. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి 25 లేదా 26 సీట్లు కేటాయించే అవకాశం ఉంది. మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థాన్ అవామ్ మోర్చా పార్టీకి 7-8 సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎల్ఎం 5-6 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. ఇవాళ ఒకే వేదికపైకి వచ్చి సీట్ల పంపిణీపై ప్రకటన చేసి ఎన్డీఏ కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, అన్ని పార్టీలు ఐక్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తాయనే సందేశాన్ని ప్రజలకు, ప్రతిపక్షాలకు పంపాలని ఎన్డీఏ ఆశిస్తోంది. సీట్ల పంపకాల ప్రకటనతో పాటు ఎన్డీఏ తన మొదటి ఉమ్మడి ప్రచారాన్ని ఎప్పుడు ఎక్కడి నుంచి చేపట్టేది కూడా ఇవాళ స్పష్టం చేసే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో జరగనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. తెలంగాణలోని జూబ్లీహిల్స్ సహా పలు రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.